హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాకీ ఎఫ్ఎం నుండి ఇంటికి వచ్చిన తర్వాత గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఎఫ్ఎంలో జరిగిన సంఘటనల్ని, మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. బాకీతో పాటు ఎఫ్ఎంలో పనిచేస్తున్న ఒక అతను ఆ ఇంట్లోని ఒక వస్తువు మాత్రమే. వాడికి పిల్లల్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి, ఒక పని మనిషి కావాలి. నువ్వు పని మనిషిలా వాడి ఇంట్లో ఉంటున్నావు, అంతేకాని వాడి భార్యలా నీకు ఎటువంటి స్నానం లేదు. ఆ ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అలాగే నువ్వు కూడా ఉన్నావు, అంతేకాని నీకు ఆ ఇంట్లో ఎటువంటి విలువ లేదు, ఎటువంటి స్నానం లేదు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ భాగ్య చాలా బాధపడుతూ అన్నం కూడా తినకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె అన్నం ప్లేట్ పట్టుకొని భాగ్య దగ్గరికి వస్తాడు. ఎదుగో తిను భాగ్య అని అన్నం ప్లేట్ అందిస్తూ ఉంటాడు. నిజంగా నాకు ఆకలిగా లేదండి, వద్దండి అని భాగ్య ఆ కన్నీళ్ళు కనిపించకుండా తుడుచుకుంటూ ఉంటుంది. అప్పుడు అమర్ భాగ్య పక్కనే కూర్చొని నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ నువ్వు తింటే కానీ నేను తినను అని చెప్పటంతో ఇంకా భాగ్య చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ దగ్గర ఉండి భాగ్యకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. అమర్ అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే భాగ్య సంతోషంగా తింటూ అమర్ వైపుకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అమర్ కూడా భాగ్య మీద బాగా ప్రేమ చూపిస్తూ తినిపిస్తూ ఉంటాడు. మరి భాగ్య అమర్ ఒక్కటవ్వటానికి మళ్ళీ శోభన కార్యక్రమాలు ఏమైనా అరేంజ్ చేస్తారా?